డీజే టిల్లు అనేది టాలీవుడ్లోనే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న మూవీ. ఎందుకంటే ఆ డీజే టిల్లు క్యారెక్టర్ కానీ రాధిక క్యారెక్టర్ కానీ జనాల్లోకి చాలా బాగా చొచ్చుకుని పని. అండ్ ఆ మూవీలో ఉన్న డైలాగ్స్ కూడా చాలా వన్ లైనర్స్ ఉంటాయి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండి జనాలు బాగా ఆకట్టుకున్న మూవీ అది. అలాంటి మూవీకి సీక్వెల్ వస్తుందంటే చాలా అంచనాలు ఉన్నాయి, చాలామంది చాలా ఎగర్గా వెయిట్ చేశారు. అండ్ అంచనాలకు తగ్గట్టుగానే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది. ఆ మూవీ ఎలా ఉందనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో గైస్, దిస్ ఈజ్ నవీన్ చనూరి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టిల్లు స్క్వేర్ ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు అవన్నీ కూడా డీజే టిల్లుకి ఈక్వలెంట్గా అనిపించింది, చాలా బాగా అనిపించాయి. కాకపోతే ఎక్కడో చిన్న అనుమానం ఉండేదన్నమాట. ఏంటంటే డీజే టిల్లు కన్నా కూడా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ఇందులో లేదా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది మూవీ వచ్చిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దామని నేను కూడా చాలా ఎగర్గా వెయిట్ చేశాను. అయితే ఆ ట్రైలర్ కట్స్ టీజర్ కట్స్ కావాలనే మూవీ యూనిట్స్ కొంచెం హైప్ తగ్గించి పెట్టడానికి ట్రై చేశారు. ఎందుకంటే మూవీలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్, రికరింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మూవీ చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుద్ది. ఈ మూవీ మాత్రం డీజే టిల్లుకి మించి ఎంటర్టైన్మెంట్ మీకు ఖచ్చితంగా అందిస్తుంది. ఎందుకంటే డీజే టిల్లులో మీరు చూసుకుంటే అన్ని వన్ లైనర్స్, చిన్న చిన్న కామిక్ సీన్స్ ఉన్నా కూడా చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ కింద ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం లెంతీ సీన్స్ ఉంటాయి. ఆ కామెడీ కాన్వర్జేషన్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ కొంచెం లెంతీగా ఉంటుంది. అండ్ స్టోరీ పరంగా కూడా చూసుకుంటే డీజే టిల్లుతో పోలిస్తే డీజే టిల్లు స్క్వేర్లో మూవీ చాలా ఇన్ డెప్త్ స్టోరీ అయితే ఉంటుంది. స్టోరీ చాలా డెప్త్ ఉంటుంది, స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ ఉంది. అండ్ మీకు డీజే టిల్లు వైబ్స్ బాగా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం డీజే టిల్లుకి మించి డబల్ డోసేజ్ ఎంటర్టైన్మెంట్ అయితే మీకు ఈ మూవీలో ఖచ్చితంగా వస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఎందుకంటే ఇది డీజే టిల్లు ఫ్యాన్స్కి బాగా నచ్చే మూవీ ఇది. కొంతమంది ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి డీజే టిల్లు కూడా చాలామందికి నచ్చలేదు. బట్ టిల్లు స్క్వేర్ మాత్రం వాళ్ళని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ డీజే టిల్లు రిఫరెన్సెస్ కూడా తీసుకుని ఈ మూవీలో అక్కడక్కడ యూజ్ చేస్తుంటారు. అది కూడా మీకు చాలా హ్యూమరస్గా, చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అనమాట. అసలు కొన్ని సిచ్యువేషన్స్ అయితే హీరో ఎందుకు ఇరుక్కుంటున్నాడు, ఎందుకు బకరా అవుతున్నాడు ప్రతిసారి అనేది అంటే కన్విన్సింగ్గా చెప్పడానికి బాగా ప్రయత్నించారు. అండ్ ఆ మూవీ కూడా చాలా కన్విన్సింగ్గా వచ్చింది. అండ్ అట్ ద ఎండ్ రిజల్ట్ అయితే మూవీ మాత్రం చాలా క్లాసికల్ హిట్ అవ్వబోతుంది. ఈ సెపరేట్ ఫ్యాన్ బేస్కి మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీలో కొన్ని రికరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ స్పాయిలర్ అలర్ట్స్ నేనైతే స్టోరీ గురించి చెప్పదలుచుకోలేదు. బట్ ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడదగ్గ మూవీ. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే వాచ్ చేయండి. ఈ మూవీ అయితే చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అండ్ రాధికతో పోలిస్తే కూడా లిల్లీ క్యారెక్టర్ అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్గా రాసుకున్నారు. అండ్ డీజే టిల్లు అయితే ఎప్పుడులాగా టిల్లులో ఎలా అయితే బకరా అయ్యారో డీజే టిల్లు స్క్వేర్లో అంతకు మించి బకరా అవడానికి అయితే చాలా స్కోప్ ఉంటుంది.